హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 12 అయినటువంటి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు డెరివేటివ్స్ గురించి ఇంట్రడక్షన్ అండ్ అదేవిధంగా ఎక్సైజ్ 12Bకి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండమ్మా, ఇప్పటి వరకు మనం లిమిట్స్ గురించి నేర్చుకున్నాం కదా. లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ నేర్చుకున్నాం. అదేవిధంగా లిమిట్ అనేది ఏ విధంగా ఫైండ్ చేయాలో ప్రొసీజర్ నేర్చుకున్నాం. ఓకేనా, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసాం. ఎవరైనా ఆ క్లాసెస్ మిస్ అయ్యి ఉంటే గనక డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను, వెళ్ళి చూడండి. ఓకేనా. అండ్ ఈరోజు నుంచి మనం డెరివేటివ్స్ స్టార్ట్ చేస్తున్నాం. డెరివేటివ్స్ అంటే మెయిన్ మీనింగ్ ఏంటంటే అమ్మా, ఒక క్వాంటిటీ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది. ఓకేనా, క్వాంటిటీ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే డెరివేటివ్ ఏం చెప్తుంది, రేట్ ఆఫ్ చేంజ్ని చెప్తుంది. ఓకే, సో మ్యాథమెటికల్ డెఫినేషన్ చూసుకుంటే గనక ఇక్కడ ఎఫ్ అనేది ఏదైనా రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అయినప్పుడు అండ్ ఏ అనేది ఆ ఫంక్షన్ యొక్క డొమైన్ ఉంటుంది కదా, డొమైన్లో ఒక పాయింట్ తీసుకుంటే గనక ఆ పాయింట్ దగ్గర ఎఫ్ యొక్క డెరివేటివ్ని ఏ విధంగా డిఫైన్ చేశారంటే లిమిట్ h టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ అని డిఫైన్ చేశారు. ఓకేనా, అర్థమవుతుందమ్మా. ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ ఏ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అట్ ఏ పాయింట్ విచ్ ఈస్ ఇన్ ఇట్స్ డొమైన్. ఓకేనా, అర్థమవుతుందమ్మా. ఇక్కడ ఎఫ్ అనేది ఒక రియల్ వాల్యూడ్ ఫంక్షన్, ఏ అనేది ఆ ఫంక్షన్ యొక్క డొమైన్లో ఒక పాయింట్. సో ఎఫ్ యొక్క డెరివేటివ్ ఏ అనే పాయింట్ దగ్గర ఏ విధంగా డిఫైన్ చేశారంటే లిమిట్ h టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్. ఓకేనా, సో ఏదైతే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందో ఆ వాల్యూనే ఎఫ్ అనే ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అవుతుంది ఏ అనే పాయింట్ దగ్గర. అండ్ ఏ విధంగా డినోట్ చేస్తారంటే ఈ వాల్యూని ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అని డినోట్ చేస్తారు. ఓకేనా, సో ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అంటే ఏంటి, ఏ విధంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది చేంజ్ అవుతుంది ఏ అనే పాయింట్ దగ్గర విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకేనా, అర్థమవుతుందమ్మా. ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ 5 ఏమంటున్నారు, ఫైండ్ ద డెరివేటివ్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x. ఓకేనా, సో ఇక్కడ ఫంక్షన్ ఏమని డిఫైన్ చేశారమ్మా, సొల్యూషన్ చూడండి. ఇక్కడ ఫంక్షన్ ఏమని డిఫైన్ చేశారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x అని డిఫైన్ చేశారు. మనకి డెరివేటివ్ డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం, ఇప్పుడు ఎఫ్ అనేది ఏదైనా రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అయినప్పుడు ఏ అనే పాయింట్ దగ్గర ఎఫ్ యొక్క డెరివేటివ్ని ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అని డినోట్ చేస్తాం. అండ్ ఏ విధంగా డిఫైన్ చేశారు, లిమిట్ h టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్. ఓకేనా, మనం ఏ పాయింట్ దగ్గర ఫైండ్ చేయాలమ్మా డెరివేటివ్ అనేది ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర ఫైండ్ చేయాలి. ఓకేనా, సో మనం డెరివేటివ్ అనేది 2 అనే పాయింట్ దగ్గర ఫైండ్ చేయాలి కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ 2 అని డినోట్ చేస్తాం. దట్ ఈస్ ఈక్వల్ టు డెఫినేషన్ నుంచి ఏం రాయొచ్చు, లిమిట్ h టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్. ఇక్కడ ఏ అంటే ఏంటి, వాల్యూ 2 అని కదా, సో ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ 2 బై హెచ్. అంతేనా డెఫినేషన్. ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం తెలుసు, 3x అని తెలుసు. ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ హెచ్ ఏమవుతుందమ్మా, ఎక్స్ ప్లేస్లో 2 ప్లస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేయండి, 3 ఇంటూ 2 ప్లస్ హెచ్. సింప్లిఫై చేస్తే 6 ప్లస్ 3h అవుతుంది. అదేవిధంగా ఎఫ్ ఆఫ్ 2 కూడా ఫైండ్ చేయండి, ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, 3 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కూడా ఎఫ్ డాష్ ఆఫ్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది, లిమిట్ h టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ హెచ్ అంటే వాల్యూ 6 ప్లస్ 3h మైనస్ ఎఫ్ ఆఫ్ 2 అంటే వాల్యూ 6 బై హెచ్. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 6 అనేది క్యాన్సిల్ అవుతుంది కదమ్మా, ప్లస్ 6 మైనస్ 6 క్యాన్సిల్ అవుతుంది, ఇంకేముంటుంది 3h బై హెచ్. అగైన్ న్యూమరేటర్ డినామినేటర్లో హెచ్ అనేది క్యాన్సిల్ అయితే దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0
త్రీ అనేది ఏంటి కాన్స్టెంట్. సో కాన్స్టెంట్కి లిమిట్ అప్లై చేసినా కాన్స్టెంటే వస్తుంది. దేర్ ఫోర్ డెరివేటివ్ ఆఫ్ f of x ఈక్వల్ టు 3x at 2 ఈజ్ ఏమవుతుందమ్మా 3. ఓకేనా. సో 3x అనే ఫంక్షన్ యొక్క డెరివేటివ్ 2 అనే పాయింట్ దగ్గర ఏమవుతుంది 3 అవుతుంది. ఓకేనా. అర్థమైందా ఏ విధంగా చేయాలో? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ 6 చూడండమ్మా. ఏమంటున్నారు? ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ f of x. సో ఇక్కడ f of x అనేది ఏమని డిఫైన్ చేశారమ్మా? f of x ఈక్వల్ టు 2x² ప్లస్ 3x మైనస్ 5 అని డిఫైన్ చేశారు. డెరివేటివ్ అనేది ఎక్కడ ఫైన్ చేయాలి? x ఈక్వల్ టు -1 దగ్గర ఫైన్ చేయాలి. అంటే ఏ విధంగా డినోట్ చేస్తాం? f'(-1) అనేది ఫైన్ చేయాలి. డెఫినేషన్ ఏం తెలుసమ్మా? ఇప్పుడు f యొక్క డెరివేటివ్ a అనే పాయింట్ దగ్గర ఫైన్ చేయాలి అంటే f'(a)తో డినోట్ చేస్తాం. డెఫినేషన్ నుంచి ఏం చెప్పొచ్చు? f'(a) ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 f(a ప్లస్ h మైనస్ f(a) బై h అవుతుంది. ఇప్పుడు ఇక్కడ a అంటే -1 కదా. సో డెఫినేషన్ నుంచి ఏం రాయొచ్చు? లిమిట్ h టెన్స్ టు 0 f(a ప్లస్ h) అంటే ఇక్కడ ఏమవుతుంది? -1 ప్లస్ h మైనస్ f(-1) బై h. ఓకేనా. ఇప్పుడు మనకి f(-1) ప్లస్ h వాల్యూ కావాలి. మనకి f of x అంటే ఏం తెలుసు? 2x² ప్లస్ 3x మైనస్ 5 కదా. సో x ప్లేస్లో -1 ప్లస్ h సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ -1 ప్లస్ h హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ -1 ప్లస్ h మైనస్ 5. ఇక్కడ ఏం చేస్తున్నాం? x ప్లేస్లో -1 ప్లస్ h సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సింప్లిఫై చేయండి. 2 ఇంటూ, సో ఇది ఏ విధంగా ఉందమ్మా? a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలోనే ఉందా? అంటే ఏమవుతుంది? h² ప్లస్ 1 మైనస్ 2h అవుతుంది. ప్లస్ 3 ఇంటూ -1 ప్లస్ h చేయండి. -3 ప్లస్ 3h మైనస్ 5 దట్ ఈస్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా 2తో మల్టిప్లై చేయండి. 2h² ప్లస్ 2 మైనస్ 4h మైనస్ 3 మైనస్ 5 అంటే -8 ప్లస్ 3h దట్ ఈస్ ఈక్వల్ టు 2h² మైనస్ 4h ప్లస్ 3h అంటే ఏమవుతుందమ్మా? -h ప్లస్ 2 మైనస్ 8 అంటే ఏమవుతుంది? -6. ఓకేనా. సో ఇది ఏ వాల్యూ? f(-1) ప్లస్ h వాల్యూ. ఇంకా మనకి ఇక్కడ f(-1) వాల్యూ కూడా కావాలి కదా. సో ఫైన్ చేయండి. f(-1) వాల్యూ ఫైన్ చేయండి. f of x అంటే ఏంటి? 2x² ప్లస్ 3x మైనస్ 5. ఇక్కడ x ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ -1² ప్లస్ 3 ఇంటూ -1 మైనస్ 5 దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ -1² అంటే స్క్వేర్ అంటే పాజిటివే కదా ఉంటుంది. సో 2 ఇంటూ 1 2 ప్లస్ 3 ఇంటూ -1 ఏమవుతుంది? -3 మైనస్ 5 వాల్యూ ఏమవుతుందమ్మా? -6 అవుతుంది. f(-1) ఈక్వల్ టు -6. ఇప్పుడు f'(1). ఇప్పుడు ఈ వాల్యూస్ ఏవైతే వచ్చాయో మనకి f(-1) ప్లస్ h, అదేవిధంగా f(-1) వాల్యూస్ వచ్చాయి కదా. ఇవన్నీ కూడా మనం ఇక్కడ f'(-1)లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? f'(-1) ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 f(-1) ప్లస్ h అంటే వాల్యూ ఏంటి? 2h² మైనస్ h మైనస్ 6 మైనస్ f(-1) అంటే వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ? -6 కదా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ప్లస్ 6 బై h. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? లిమిట్ h టెన్స్ టు 0 2h² మైనస్ h, ఇక్కడ -6 ప్లస్ 6 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. బై h దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0. ఇక్కడ న్యూమరేటర్లో మీకు వాల్యూ ఏముంది? 2h² మైనస్ h కదా. అక్కడ h అనేది కామన్ తీయండి. h కామన్ తీసేస్తే ఇంకేముంటుంది? 2h మైనస్ 1 ఉంటుంది బై h. ఇప్పుడు న్యూమరేటర్లోని డినామినేటర్లో h అనేది క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? లిమిట్ h టెన్స్ టు 0 2h మైనస్ 1.
ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఇచ్చినప్పుడు లిమిట్ ఫైండ్ చేయడం మనకి తెలుసు కదా. ఫస్ట్ స్టెప్ సబ్స్టిట్యూషన్ అంటే ఏం చేయాలి, హెచ్ టెన్స్ టు 0 దగ్గర లిమిట్ ఫైండ్ చేయాలి కాబట్టి హెచ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 0 -1 దట్ ఈజ్ ఈక్వల్ టు -1. -1 అనేది ఏంటి, ఒక ఫైనైట్ వాల్యూ. సో ఫైనైట్ వాల్యూ ఎగ్జిస్ట్ అయితే అదే లిమిట్ అవుతుంది కదా. దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ -1 ఈక్వల్ టు వాల్యూ ఏమొచ్చిందమ్మా, -1. ఓకే, ఏం చెప్పచ్చు, డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఏమిచ్చారు, 2x² ప్లస్ 3x మైనస్ 5 at x ఈక్వల్ టు -1 ఈజ్ డెరివేటివ్ ఏమొచ్చిందమ్మా, -1. ఓకేనా, అర్థమైందా. అదేవిధంగా మనకి ఇంకా ఏం ఫైన్ చేయమన్నారమ్మా, అదేవిధంగా ఇక్కడ మనకి ఎఫ్ డాష్ ఆఫ్ 0 ప్లస్ 3 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ -1 ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా, సో ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేద్దాం. ఇంకా ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలమ్మా, ప్రూవ్ చేయాల్సింది క్లెయిమ్ అని చెప్పి రాస్తున్నాను. సో ఏం ప్రూవ్ చేయాలి, ఎఫ్ డాష్ ఆఫ్ 0 ప్లస్ 3 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి కదా. ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేయండి. ఎల్హెచ్ఎస్ ఏంటి, ఎఫ్ డాష్ ఆఫ్ 0 ప్లస్ 3 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ -1. ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ 0 అంటే ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ 0 అంటే మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అంటే ఏం తెలుసు, డెఫినిషన్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ అని తెలుసు కదా. సో ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఏమవుతుంది, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై హెచ్. ఓకేనా, సో ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ హెచ్ అంటే ఏమవుతుందమ్మా, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై హెచ్ దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ హెచ్ అంటే ఏమవుతుంది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఏం తెలుసు, 2x² ప్లస్ 3x మైనస్ 5 కదా. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో హెచ్ ఉంది, సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది 2h² ప్లస్ 3h మైనస్ 5. అదేవిధంగా మైనస్ ఎఫ్ ఆఫ్ 0 అంటే ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎక్స్ ప్లేస్లో 0 అంటే 2 ఇంటూ 0 0 ప్లస్ 3 ఇంటూ 0 0 మైనస్ 5 అవుతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 5 బై హెచ్. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 2h² ప్లస్ 3h అండ్ ఇక్కడ -5 ప్లస్ 5 క్యాన్సిల్ అవుతుంది, ఇంకేముంటుంది బై హెచ్. న్యూమరేటర్లో మీరు అబ్జర్వ్ చేస్తే వాల్యూ ఏముందమ్మా, 2h² ప్లస్ 3h. అక్కడ హెచ్ అనేది కామన్ తీస్తే ఇంకేముంటుంది 2h ప్లస్ 3 బై హెచ్. హెచ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకే, న్యూమరేటర్లో డినామినేటర్లో హెచ్ ఉంది కదా, సో హెచ్ అనేది క్యాన్సిల్ అయింది. దట్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు వాల్యూ ఏమొచ్చిందమ్మా, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 2h ప్లస్ 3. లిమిట్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏం చెప్పుకున్నాం, సబ్స్టిట్యూషన్ కదా. ఇక్కడ లిమిట్ అనేది ఎక్కడ ఫైండ్ చేయాలి, హెచ్ టెన్స్ టు 0 దగ్గర కాబట్టి హెచ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది 2 ఇంటూ 0 ప్లస్ 3 దట్ ఈస్ ఈక్వల్ టు 3. 3 అనేది ఫైనైట్ వాల్యూ కదా, కాబట్టి లిమిట్ ఎగ్జిస్ట్ అయినట్టు. దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఏమైంది, 3 అయ్యింది. అదేవిధంగా ఆల్రెడీ మనం ఎఫ్ డాష్ ఆఫ్ -1 అంటే వాల్యూ ఏమొచ్చింది మనకి, -1 కదా. సో మనకి ఎఫ్ డాష్ ఆఫ్ -1 అంటే ఏం తెలుసు, -1 అని తెలుసు. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేయండి. ఎల్హెచ్ఎస్ ఏంటి ఇక్కడ, ఎఫ్ డాష్ ఆఫ్ 0 ప్లస్ 3 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ -1. ఎఫ్ డాష్ ఆఫ్ 0 అంటే వాల్యూ ఏంటి 3 ప్లస్ 3 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ -1 అంటే -1 దట్ ఈస్ ఈక్వల్ టు 3 ప్లస్ 3 ఇంటూ -1 అంటే -3. 3 మైనస్ 3 ఏమవుతుంది 0. ఆర్హెచ్ఎస్ వచ్చిందా. దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేస్తే ఆర్హెచ్ఎస్ వచ్చింది. అంటే మనం ప్రూవ్ చేయాల్సింది అయింది కదమ్మా, ఎఫ్ డాష్ ఆఫ్ 0 ప్లస్ 3 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యింది. ఓకేనా, అర్థమైందమ్మా క్లియర్గా.
చాలా జాగ్రత్తగా చేయాలి. డెఫినిషన్ అనేది గుర్తుపెట్టుకోండి, డెరివేటివ్ ఏ విధంగా ఫైండ్ చేస్తున్నాం అనేది. నెక్స్ట్ వన్ చూడండి. ఎగ్జాంపుల్ 7 చూడండమ్మా. ఏమంటున్నారు? ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఫంక్షన్ అనేది ఏమి ఇచ్చారమ్మా? సైన్ ఎక్స్ ఇచ్చారు. అది నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కన్సిడర్ చేశాను. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అని తీసుకున్నాను. ఇక్కడ మనం డెరివేటివ్ అనేది ఎక్కడ ఫైండ్ చేయాలి? ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర కదా. అంటే మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఫైండ్ చేయాలి. మనకి డెఫినిషన్ ఏం తెలుసు? ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అంటే డెఫినిషన్ ఏం తెలుసు? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ అని తెలుసు. ఇక్కడేంటి? ఎఫ్ డాష్ ఆఫ్ 0 అంటే ఏమవుతుంది? లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఏ ప్లేస్లో 0 పెట్టండి, ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై హెచ్, దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ హెచ్ అంటే ఎఫ్ ఆఫ్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై హెచ్, దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం తెలుసు? ఇక్కడ సైన్ ఎక్స్ అని తెలుసు. మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ హెచ్ అంటే ఎక్స్ ప్లేస్లో హెచ్ పెట్టండి, ఏమవుతుంది? సైన్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0, ఎక్స్ ప్లేస్లో 0 పెడితే సైన్ 0 బై హెచ్. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్ మైనస్ సైన్ 0 అంటే వాల్యూ 0 కదా. సో సైన్ హెచ్ మైనస్ 0 అంటే సైన్ హెచ్ బై హెచ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక స్టాండర్డ్ లిమిట్ కదా. స్టాండర్డ్ లిమిట్ ఈ వాల్యూ మనకేం తెలుసు? ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనం చాలా ప్రాబ్లమ్స్ చేసామమ్మా. ఓకేనా? సో స్టాండర్డ్ లిమిట్ ఈ వాల్యూ మనకేం తెలుసు? 1 అవుతుందని తెలుసు. దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? దేర్ ఫోర్ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏమవుతుందని చెప్పొచ్చు? 1 అవుతుందని చెప్పొచ్చు. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎగ్జాంపుల్ 8 చూడండి అమ్మా. ఏమంటున్నారు? ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 3. ఓకేనా? సో ఇక్కడ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఏమి ఇచ్చారమ్మా? ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ ఇచ్చారమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 అని. ఈ ఫంక్షన్కి డెరివేటివ్ అనేది మనం ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఫైండ్ చేయాలి అండ్ ఎక్స్ ఈక్వల్ టు 3 దగ్గర కూడా ఫైండ్ చేయమంటున్నారు. సో చూడండి ఏ విధంగా చేస్తానో. సొల్యూషన్, ఇక్కడ ఫంక్షన్ ఏమి ఇచ్చారమ్మా మనకి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 అని ఇచ్చారు ఫంక్షను. ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర డెరివేటివ్ ఫైండ్ చేద్దాం. అంటే ఏంటి? ఎఫ్ డాష్ ఆఫ్ 0. ఎఫ్ డాష్ ఆఫ్ 0 అంటే ఏమవుతుంది? డెఫినిషన్ నుంచి లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై హెచ్. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ హెచ్ అంటే ఏమవుతుందమ్మా? ఎఫ్ ఆఫ్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై హెచ్, దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ హెచ్ అంటే వాల్యూ ఏమవుతుందమ్మా? ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? 3 కాన్స్టెంట్ ఫంక్షన్ కదా. సో నువ్వు ఎక్స్ని ఏ వాల్యూతో రీప్లేస్ చేసినా అదే వాల్యూ కాన్స్టెంట్ కాబట్టి, అంటే 3 మైనస్ ఎఫ్ ఆఫ్ 0 అన్నా 3 అవుతుంది. 3 మైనస్ 3 బై హెచ్. 3 మైనస్ 3 అంటే ఏంటి? 0 కదా. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 0 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ అనేది 0 అయిపోతుంది. దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఏమవుతుంది? 0. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్ ఈక్వల్ టు 3 దగ్గర కూడా ఫైండ్ చేయాలి కదా. సో ఎఫ్ డాష్ ఆఫ్ 3 చేయండి. డెఫినిషన్ నుంచి ఏం రాయొచ్చు? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ 3 ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ 3 బై హెచ్. ఇక్కడ ఎఫ్ అనేది ఏంటమ్మా? కాన్స్టెంట్ ఫంక్షన్. కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి మీరు ఎక్స్ ప్లేస్లో ఏ వేరియబుల్ తీసుకున్నా నీకు వాల్యూ 3నే వస్తుంది. కాబట్టి 3 మైనస్ 3 బై హెచ్, దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. 3 మైనస్ 3 అంటే 0 కదా. 0 బై హెచ్ అంటే 0. సో 0కి లిమిట్ చేస్తే 0నే వస్తుంది. దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కాన్స్టెంట్ ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఏ పాయింట్ దగ్గరైనా సరే డెరివేటివ్ అనేది ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. ఓకేనా? అర్థమవుతుందమ్మా? కాన్స్టెంట్ ఫంక్షన్కి ఎప్పుడూ కూడా డెరివేటివ్ అనేది 0 అవుతుంది. ఓకేనా? అర్థమైందా?
సో ఈ క్లాస్లో మనం డెరివేటివ్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా. సో డెరివేటివ్స్ డెఫినిషన్, అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసామమ్మా. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.